ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి ఖండించారు, బండి సంజయ్ కూడా ఖండించారు. కానీ ఆంధ్రప్రదేశ్ నేతలు మాత్రం కాస్త లేటుగా స్పందించారు సార్. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తే విష్ణుకుమార్ రాజు రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిని మెచ్చుకున్నారు. అలాగే టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ బెనిఫిట్ షోలకు ఓకే, ఆంధ్రాకు సినీ పరిశ్రమ రావాలి అని చెప్పి ఆయన చెప్తే మరో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఎవడబ్బ సొమ్మని మీరు బెనిఫిట్ షోస్ వేసుకుంటూ ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి. జనసేన పార్టీ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు. కానీ రీసెంట్గా నిన్న అనుకుంటా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు సార్. ఆయన అనేది ఏంటంటే ప్రతిరోజు తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కదా, సో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అండ్ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు, మీరు సినీ పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఉన్నట్టు ఉంది అంటూ బొలిశెట్టి సత్యనారాయణ కామెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. Telangana Chief Minister should understand one thing. Every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024 registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average, every day there are 22 people are dying on the road accidents in Telangana itself. So the Chief Minister is interested, he should discuss about this, how to prevent this 7,000, roughly 7,000, 8,000 deaths in a year, which is happening. Instead of focusing on that, he focused on an actor called Allu Arjun. He's become the international and global star. Instead of felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says, because of you, the person is died, accused, and he's directing the police investigation to go towards that line. He's giving the line to the police to take this line, which is wrong. So, if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Right. Every day there are 20-22 people are dying. అల్లు అర్జున్ సన్మానించాల్సింది పోయి ఇబ్బంది పడతారా కక్ష కట్టి అనేది ఆయన పాయింట్ సార్. లెట్ మీ ఆస్క్ యూ సార్, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్ని ఈ ఇన్సిడెంట్లో అంటే తొక్కిసలాటలో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో తొక్కిసలాటలో రేవతి చనిపోవడాన్ని ఈ కంపేర్ చేయొచ్చా? రెండు మృతులు చేయకూడదు అంతే. మీరు అడుగుతారు దాన్ని, నేను ఇంకా ఆన్సర్ ఏముంటుంది? చేయకూడదు అని ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉంటుంది చెప్పండి. సో దాన్ని చెయ్యాలని ఎవడన్నా అంటాడా? బుర్రున్నోడు ఎవడం లేడు. మరి కంపేర్ చేస్తున్నారు. సో చేయకూడదు, వెరీ క్లియర్ కదా. ఆయన పొలిటికల్ లీడర్ అండి, హీ హ్యాజ్ ఎవ్రీ రైట్ కదా. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తొక్కిసలాట జరిగిన దాని మీద కేసు పెట్టారు. తొక్కిసలాట మీదకు రోడ్ యాక్సిడెంట్కు దీన్ని యాక్సిడెంట్ అని అంటే ఎట్లా? ఇప్పుడు అదే యాక్సిడెంట్ అనేది ఇది మన అల్లు అర్జున్ వాదన కూడా. ఈ యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంటే కావచ్చు, కానీ యాక్సిడెంట్కు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్కు దారితీసిన పరిస్థితులు కూడా ఉండొచ్చు, లేదని నేను అంటలేను. సో రాంగ్ డ్రైవింగ్ వాళ్ళు ఉండొచ్చు, డ్రంకన్ డ్రైవ్, అందువల్ల కేసులు పెడతారు కదా రోడ్ యాక్సిడెంట్ల పైన. రోడ్ యాక్సిడెంట్ పైన కేసులు పెట్టడానికి కూడా పొరపాటు. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కేసులు పెడతారు, పెట్టకుండా ఎక్కడ ఉన్నారు చెప్పండి నాకు? ఎనీ రోడ్ యాక్సిడెంట్ పైన కేసులు, మెడికల్ లీగల్ కేసు అవుతుంది, ఎమ్మెల్సీ అంటారు దాన్ని. మెడికల్ లీగల్ కేసు అవుతుంది, ఆ రోడ్డు యాక్సిడెంట్ కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఒకవేళ రాంగ్ డ్రైవింగ్ వల్ల జరిగిందా, లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగిందా, బట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. చేయకుండా ఎందుకుంటారు? రోడ్ యాక్సిడెంట్ కదా అని కేసు పెట్టకుండా ఉండరా? యాక్సిడెంట్ల మీద కేసులు పెట్టరా? యాక్సిడెంట్ కూడా ఎవరైనా బాధ్యులైతే, పరిస్థితులు కారణమైతే దానిపైన కూడా కేసులు ఉన్నాయని అనడం లేదు. ఇక తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆంధ్రాలో జరగడం లేదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్నిసార్లు చర్చించారు రోడ్డు ప్రమాదాల గురించి? లాస్ట్ ఈ 6 నెలల మొదలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు యాక్సిడెంట్ ఒక్కటి కూడా జరగలేదా? తెలంగాణలో రోడ్ యాక్సిడెంట్ల పైన చర్చించమని సలహా ఇస్తున్న జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కదా, రోడ్ యాక్సిడెంట్ల పైన చర్చ పెట్టాలి కదా. ఆంధ్రప్రదేశ్లో రోడ్ యాక్సిడెంట్ల పైన, రోడ్ కండిషన్ల పైన, వాటి మీద చర్చ ఎన్నిసార్లు జరిగింది ఇప్పటికే? అది ఆ లెక్కలు తీయమండి, అది పెట్టండి. అందువల్ల రోడ్ యాక్సిడెంట్ల పైన డెఫినెట్గా దృష్టి పెట్టాల్సిందే, అనుమానమే లేదు. అది తెలంగాణలో ఒక్క చోటనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక భారతదేశంలో ఎక్కడా జరగడం లేదని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే అది కరెక్ట్ కాదు.
రోడ్డు ప్రమాదాలు ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న సమస్య, అనుమానం లేదు. మరి నా దగ్గర డేటా లేదు, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ జరుగుతున్నాయి, తెలంగాణ రోడ్లపైన ఎక్కువ జరుగుతున్నదని. ఇప్పుడు యాక్సిడెంట్ రేట్ పర్ కిలోమీటర్ అనేది ఆంధ్రలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉందని నా డేటా లేదు కనుక అధికారంలో ఉన్నవారు ఆ డేటా ఇవ్వాలి. ఇంకా చూడండి, మా రాష్ట్రంలో మేము అద్భుతంగా పాలించడం వల్ల యాక్సిడెంట్ పర్ కిలోమీటర్ రేట్ ఇంత తక్కువ ఉంది, తెలంగాణలో రోడ్లపైన పరిస్థితి బాగాలేదు, అందువల్ల యాక్సిడెంట్ పర్ కిలోమీటర్ రేట్ ఇంత ఉంది అని లెక్కలు చెప్తే దాన్ని మనం అర్థం చేసుకోగలం. అయితే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్న దాంతో సంబంధం లేకుండా డెఫినెట్గా రోడ్డు ప్రమాదాలపైన అసెంబ్లీలో చర్చించాల్సింది, దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ అది చర్చించాలి కనుక ఇది చర్చించకూడదు అంటే అది అంగీకారమా? ఇప్పుడు అది చర్చించాలి కనుక ఇది ప్రజా సమస్యలు అనేక ఉండగా జగన్మోహన్ రెడ్డి టికెట్ల ధరలు పెంచడం పైన జనసేన తెలుగుదేశం పార్టీ ఇష్యూ చేయలేదా? మరి ప్రజా సమస్యలు బోలు ఉన్నాయి కదా, ఈ టికెట్ ధరల గురించి ఎందుకని అన్నరా? అనలేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి టికెట్ ధరలు పెంచినప్పుడు, సినిమా హాళ్ళ పైన జాయింట్ కలెక్టర్ల మీరు పంపినప్పుడు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడు ఎందుకని అనుకున్నారా? మాట్లాడలేదా? అందువల్ల సమాజంలో అనేక ఇష్యూస్ చర్చకు వస్తూనే ఉంటాయి. ఒకటి చర్చకు వచ్చింది కనుక ఇంకోటి రాకూడదు, ఒకటి రావాల్సింది కనుక ఇది రాకూడదు, ఇలా ఎలా చెప్పగలుగుతామని? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని చర్చించకుండా ఉంటారా? హైదరాబాద్ నగరంలో ఒక ఈవెంట్ జరిగింది, మరి ఫెలిస్టేషన్, దేనికి ఫెలిస్టేషన్ చనిపోయాలి అంటే రేవతి మరణించినందుకు ఫెలిస్టేషన్ చేయాలా? చెప్పమనండి. అదే రేవతి మరణించినందుకు, శ్రీతేజ జీవన్మరణ పరిస్థితుల్లో ఉన్నందుకు అల్లు అర్జున్ ఫెలిసిటేట్ చేయమని చెప్పండి. సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. దేనికి ఫెలిసిటేట్ చేయాలి? పుష్ప 2 1000 కోట్లు సంపాదించినందుకు గవర్నమెంట్ ఫెలిసిటేట్ చేస్తుందా? నాకు చెప్పండి, దేనికి ఫెలిసిటేట్ చేయాలి? 300 కోట్ల పారితోషికం తీసుకొని దేశంలోనే అత్యధికంగా ఛార్జ్ చేసేటువంటి నటుడైన చేస్తారా? పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెలిసిటేట్ చేసిందా? పుష్ప హీరోను అల్లు అర్జున్ ఇంతవరకు ఫెలిసిటేట్ చేశారా? అసలు పుష్ప 2 విజయం సాధించిన సందర్భంగా ఎంతమంది ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నేతలు? నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ట్వీట్ చేశారు? అసలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు చెప్తున్నాడు ఫెలిసిటేట్ చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఫెలిసిటేట్ చేస్తలేదు? నాకు అర్థం కాని అంశం. సయానా ఉప ముఖ్యమంత్రి ప్రఖ్యాత నటుడు కదా, సొంత కుటుంబ సభ్యుడు కదా, మరి ఎందుకు ఫెలిసిటేట్ చేస్తలేదు అల్లు అర్జున్ను? నాకు తెలిసిన వరకు అయితే ఫెలిసిటేట్ పెద్ద సభ పెట్టి ఫెలిసిటేట్ చేసేది లేదు, అవునా కదా? ఆంధ్రప్రదేశ్లో ఫెలిసిటేట్ చేశారా? అంటే ఇన్సిడెంట్ జరగకపోతే, ఈ ప్రమాదం జరగకపోతే తెలంగాణ కూడా చేసేవారేమో, సెలబ్రేట్ చేసేవారేమో. సెలబ్రేట్ ప్రభుత్వం ఎందుకు చేస్తుందండి? ఓ సినిమా సక్సెస్ అయితే ప్రభుత్వం చేస్తా? నాకు అర్థం కాని సినిమా సక్సెస్ మరి అరే నాకు విచిత్రంగా మాట్లాడితే ఎట్లా అండి? జాతీయ అవార్డు ఇచ్చేది, జాతీయ అవార్డు మళ్ళీ వస్తే అప్పుడు ఫెలిసిటేట్ చేస్తారు. ఇప్పుడు జాతీయ అవార్డు రాలే కదా పుష్ప 2కు. ఒకదానికోండి, ఇప్పుడు బాహుబలి సక్సెస్ అందుకు ప్రభుత్వాలు ఫెలిసిటేట్, సభలు పెట్టి ఫెలిసిటేట్ చేసినాయా? RRR సక్సెస్ అయినప్పుడు ప్రభుత్వాలు ఫెలిసిటేట్ పెడతారు. అంటే మూవీ టీమ్ సభ పెడితే, ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ చేస్తే దానికి ఎవరైనా నాయకులు సీఎంలు డిప్యూటీ సీఎంలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా సభలకు, ఆడియో రిలీజ్లకు ఏమైనా వస్తే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రావచ్చు, కానీ ప్రభుత్వం అయితే పెట్టదు కదా. సినిమా ఈవెంట్ పెడితే పెట్టచ్చండి. ఇప్పుడు మీ ఇంట్లో, నా ఇంట్లో ఫంక్షన్ జరిగితే ముఖ్యమంత్రి రావచ్చు అని చెప్పి ఆ ఫంక్షన్ ముఖ్యమంత్రి జరిపినట్టు కాదు కదా. కేటీఆర్ వచ్చారు సార్, పవన్ కళ్యాణ్. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది, ప్రభుత్వాలు ఒక సినిమా హిట్ అయితే ఫెలిసిటేట్ చేయవు, అది ప్రభుత్వ పని కాదు. ఒక సినిమా హీరో 300 కోట్లు తీసుకుంటే ముఖ్యమంత్రి వెళ్ళి ఫెలిసిటేట్ చేయరు. అదేమన్నా ఒలింపిక్స్లో మెడల్ వచ్చినట్ట? ఎస్, ఆ జాతీయ అవార్డులు వచ్చినప్పుడు, ఆస్కార్ అవార్డులు వచ్చినప్పుడు అప్పుడు ఫెలిసిటేట్ చేస్తారు. ఎందుకు చేయరు? ఏ అవార్డు, ఇప్పుడు పుష్ప 2కి ఏ అవార్డు వచ్చినా చెప్పండి ఇప్పటివరకు? ఏ అవార్డు వచ్చింది? పోనీయండి, ఒక సినిమా పెద్ద సమాజ మార్పు కొరకు సినిమా తీశారు, దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఓ ఫెలిసిటేషన్ చేయొచ్చు. మరి దేనికి ఇప్పుడు ఫెలిసిటేట్ దేనికి చేయాలి సినిమాకు? అంటే ఇప్పుడు సినిమాకు ఇప్పటివరకు ఉన్నది ఏంటి? 1000 కోట్ల కలెక్షన్, 300 కోట్లు అల్లు అర్జున్ తీసుకొని దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని నటుడయ్యాడు. 3 రేవతి జరిగింది. ఇప్పుడు దేని కొరకు ఫెలిసిటేట్ చేయమంటున్నారు జనసేన నాయకులు చెప్పండి? నాకు అర్థం కూడా అయితే లేదు. మిగతా రెండింటికైతే తెలంగాణ ప్రభుత్వం చేయదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేయలేదు కదా. పోనీ సినిమా విజయవంతమైనందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకులు ఎవరైనా గ్రీట్ చేస్తూ, ఫెలిసిటేట్ చేస్తూ మాట్లాడారా చెప్పండి? అసలు సినిమా సక్సెస్ మీట్ షోలకు వచ్చారా? ఆడియో టీజర్ రిలీజ్లకు వచ్చారా? మీకు ఇది హైదరాబాద్లో టీజర్ రిలీజ్కి వచ్చారా నాకు చెప్పండి ఎవరైనా? మరి ఏ ప్రాతిపదిక మీద ఫెలిసిటేషన్ చేయాలి? సో విచిత్రంగా ఉంది. ఒక మహిళ చనిపోతే ఫెలిసిటేషన్ చేయాలి అంటే
అసలు ఏంటిది? దేనికి ఇప్పుడు కేసు పెట్టింది? దేనికి కేసు పెట్టింది? 300 కోట్లు తీసుకున్నందుకు కేసు పెట్టారా? 1000 కోట్ల కలెక్షన్ పుష్ప 2 వచ్చినందుకు కేసు పెట్టారా? కేసు పెట్టింది ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయినందుకు కేసు పెట్టారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దేనికి చేయమంటున్నావు? దానికేనా? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల అయినా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వాలి జనసేన తరఫున. ఇంతవరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడతలేరు. బెనిఫిట్ షోలు రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ ధరలు పెంచనన్నప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేని విమర్శలు వస్తున్నాయి కనుక పార్టీలో వేరే నాయకుడు అల్లు అర్జున్ మెగా కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చింది, ఈ చర్చ అంతా జరుగుతుంది కనుక దే మైట్ హావ్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అల్లు అర్జున్. అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతాయి. సో మరి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప టీంని పిలిచి ఫెలిసిటేట్ చేయండి, అభ్యంతరం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీరు హైదరాబాద్లో ఒక సంఘటన జరిపారు, మీరు ఒక తొక్కిసలాట జరిగింది, అందువల్ల ఆ తొక్కిసలాటను మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పి పిలిచి ఫెలిసిటేట్ చేయండి. అప్పుడు జనం ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. ఫెలిసిటేషన్ అనే ప్రశ్న ఎందుకు వస్తుందండి? ఇన్సిడెంట్ జరిగితే ఒక నిజంగానే అవార్డు వస్తే తప్పనిసరిగా ఫెలిసిటేట్ చేస్తారు, చెయ్యాలి కూడా. డెఫినెట్గా రేపు పుష్ప 2లో నటించినందుకు అల్లు అర్జున్కి అవార్డు వచ్చింది అనుకోండి, తప్పనిసరిగా ఫెలిసిటేట్ చేయాలి. చేయకూడదని ఎవరంటారని? అవార్డు రావడం వేరు, 300 కోట్ల పారితోషికం తీసుకోవడం వేరు, 1000 కోట్ల కలెక్షన్ రావడం వేరు కదా. ఈ రెండింటి మధ్య తేడా ఉందా లేదా? కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్తో పాటు వేదికను పంచుకున్నారు సార్. నేను కాదనలేదు, ప్రభుత్వం నడపదండి. మీకు అర్థం కావాల్సింది, ఇప్పుడు మీకు మన పొలిటికల్ లీడర్లు ఎవరి మీటింగ్లో పిలిచినా వస్తారండి. మీటింగ్లకు వెళ్తే అప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, తెలిసిన వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి పోతాడు అంటే దాని మీనింగ్ ఆ పెళ్లి ముఖ్యమంత్రి పురోహితుడా? నాకు మీ లాజిక్ ఏంటంటే నిజంగా అర్థమవుతలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటి? ఫెలిసిటేషన్ ప్రభుత్వం చేయమంటున్నాడు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఫెలిసిటేట్ చేస్తే ముఖ్యమంత్రి గెస్ట్గా వెళ్తే ఆయనకి ఇష్టం పోతాడు. కానీ అది కాదు కదా అడుగుతున్నది. ఫెలిసిటేషన్ చేయాల్సిన వాళ్ళు కేసు పెడతారా అన్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫెలిసిటేషన్ ప్రభుత్వం చేస్తుందా అంటున్నా. వేరే ఎవరైనా వేరే వాళ్ళు చేస్తే పోతారండి, తప్పేమున్నది? చాలాసార్లు పోతారు. అది వేరు ఇది వేరు కదా, దాని సంబంధమే లేదు కదా.